అభిరుచి మీ అభిరుచి. హాయ్, నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. సంక్రాంతి పండుగ మన సంస్కృతికి దర్పణం. అంబరానంటే సంబరాలు జరుపుకుంటున్న అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బంధుమిత్రుల అనురాగాన్ని, ఆప్యాయతను పంచుకుంటున్న మీకు తెలుగు పిండి వంటల కమ్మదనాన్ని రుచి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి అంతేకాదండి, మీకోసం ఈ పండుగ రోజు మరింత స్పెషల్ గా ఉండడానికి ఒక స్పెషల్ గెస్ట్ ని కూడా ఇన్వైట్ చేయబోతున్నాం. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో 5,000కు పైగా పాటలు పాడి ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, అంతేకాకుండా సాగర సంగమం సినిమాలో ఒక చక్కటి నటిగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్న మీకు అర్థమైపోయే ఉంటుంది నేను ఎవరిని ఇన్వైట్ చేయబోతున్నానో. ఎవరో కాదండి, ఎస్పీ శైలజ గారు. సో లెట్ us వెల్కమ్ ఎస్పీ శైలజ గారు. హాయ్ అండి. నమస్తే లిఖిత. నమస్తే అండి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా హ్యాపీ సంక్రాంతి. ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఇదో వెరైటీగా వంట చేయించబోతున్నాం. ఓకే, నేను బాగానే వంట చేస్తాను. ఓకే, మరి శైలజ గారు మనకి అందరికీ చాలా తెలుసు, మంచి సింగరు, ఒక ఆర్టిస్ట్ గా కూడా మంచి ఒక సినిమాలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటికి కూడా మనం గుర్తు పెట్టుకోవచ్చు ఆ మూవీ. అలాగే ఒక యాంకర్, ఈటీవీలో చాలా మంచి ప్రోగ్రామ్, అంటే అది సాంగ్స్ ప్రోగ్రామ్ కదండి. సరిగా మనది ఫస్ట్ చేసింది ఈ టీవీకే. సో యాంకర్ గా మనకు తెలుసు, ఇప్పుడు జడ్జ్ గా కూడా చేస్తున్నారు. ఓకే అండి, మరి మీరు మా షోకి వచ్చినందుకు మాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. చక్కటి సాంగ్స్ వినొచ్చు మేము మీ నుంచి. అలాగే ఒక మంచి వంట కూడా మాకు చేసి చూపిస్తారు. వంటలు చేస్తాను కానీ సాంగ్స్ ఎప్పుడు వింటాం కాబట్టి వాళ్ళు వంటలు చేస్తున్నాం. ఓకే శైలజ గారు, మరి ముందుగా మై ఫేవరెట్ ఫుడ్ అంటే మీకు ఇష్టమైన వంట ఎలా తయారు చేసుకోవాలో మాకు చూపించబోతున్నారు. మామూలుగా అసలు సంక్రాంతి పక్కన పెడితే నాకు అసలు అన్నీ నచ్చుతాయి. బట్ ఇవాళ అసలు సంక్రాంతి రోజు సామాన్యంగా అందరూ కలగూర అన్నాలు కానీ లేకపోతే కదంబం కానీ అలా చేస్తారు కదా. అది కంపల్సరీగా చేసుకుని ఆ రోజు అందరూ తినాలి అని. అప్పుడన్నా పిల్లలకి అన్ని కూరలు అందుతాయి. సో అది అందరికీ తెలిసే ఉంటుంది. కానీ శాస్త్ర సంబంధంగా ఈ రోజు అది మొదలు పెట్టాలి కాబట్టి, శుభం కాబట్టి అది ముందు చేస్తున్నా అంటారు. ఇంతకీ వంట ఏం పేరు చెప్పారు? కదంబం. కదంబం. కదంబం అంటే ఏంటి? అన్ని కలిసింది కదంబం. ఓకే, సో అలాగే ఏ కూరలన్నా వేసుకొని చేసేది. సో మనకి అచ్చమైన తెలుగు వంట కదంబం ఎలా తయారు చేయాలో ఇప్పుడు శైలజ గారు చూపిస్తారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కదంబం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, చింతపండు రసం 1 కప్పు, కారం 1.5 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, బెల్లం 10 గ్రాములు, నూనె 30 ml, టొమాటో గుజ్జు 1 కప్పు, కరివేపాకు 6 రెబ్బలు, తరిగిన కొత్తిమీర 2 టీ స్పూన్లు, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, పచ్చి అరటికాయ ముక్కలు 1 కప్పు, బెండకాయ ముక్కలు 1 కప్పు, ములక్కాయ ముక్కలు 1 కప్పు, మొక్కజొన్న ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, బీన్స్ ముక్కలు 100 గ్రాములు, కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు, బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 2 టీ స్పూన్లు. సో ఇవ్వండి మనకు కావాల్సిన పదార్థాలన్నీ. చాలా పెద్ద లిస్టే ఉంది కదా. చాలా పెద్ద లిస్టు, కానీ చేయడం చాలా సులభం. సరే మొదలు పెడదాం. ఓకే, అన్నీ రెడీ పెట్టుకుంటే అలా వేసేసి చేయడం అంతే, చాలా ఈజీ. కొంచెం నూనె పెట్టుకొని ఆవాలు తాలింపుకి ఏమన్నా వేయచ్చమ్మా ఇందులో చక్కగా. అని ఎలాంటి వాటికైనా కూడా ఇప్పుడు చిన్నది చిట్కా ఏంటంటే, నాకేమీ చేత కాలేదను తాలింపు వేసేసి కాస్త ఇంగు పడేసి ఏ కూర మొక్క వేసి తిప్పేసినా కూడా అది బాగా వచ్చేస్తుంది. అదే అనమాట కదా. ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త పసుపు వేస్తే ఏదైనా తొందరగా మగ్గుతుంది మనకి. కొద్దిగా పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు లాంటివి కాసేపు మూత పెడదాం.
కొంచెం వేయాక అప్పుడు కొంచెం ఇది కరివేపాకు, పచ్చిమిర్చి అంటే ఎండుమిర్చి ఉంది కానీ ఆ టేస్ట్ వేరే వస్తుంది. అల్లం వెల్లుల్లి వేసేసి ఓకే ఇవన్నీ బాగా మగ్గాలి. ఇది ఈజీగా అయిపోతుంది కదా. ఈ లోపల అన్ని ముక్కలు ఉన్నాయి. మామూలుగా అయితే మనం చక్కగా ముందు అన్ని చక్కగా కాస్త వేపేసి లేకపోతే ఉడకపెట్టేసుకుని పెట్టుకోవచ్చు. ఇవాళ అందరికి తెలియాలి కదా, అందుకని ఇవి అన్ని ముక్కలు వేసేసి కొంచెం అన్ని ముక్కలు పడతాయమ్మా. బఠానీ, అరటికాయ ముక్కలు, బెండకాయ, తర్వాత గుమ్మడికాయ కూడా వేసుకోవచ్చు. గుమ్మడికాయ వెయ్యాలి అసలు. సంక్రాంతికి గుమ్మడికాయ మెయిన్ కదా. గుమ్మడికాయ కూడా వేసుకోవాలి. లిస్ట్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు చక్కగా. అందులో ఏ మొక్కలు ఉన్నాయో తెలియదు, పిల్లలు శుభ్రంగా తినేస్తారు. ఇంకో విషయం చెప్పనా, దీనికి ఇదంతా అయ్యాక కాస్త మనం అన్నం బాగా మెత్తగా చేసేసి కలిపేసామనుకోండి, అదే సాంబార్ అన్నం, అదే బిస్బిళ్ళాబాద్, కానీ కాస్త పొడి కావాల్సి వస్తుంది బిస్బిళ్ళాబాద్ కి, అంతా అదే అవుతుంది. అంటే ఈ కాలంలో అన్ని కూరలు దొరుకుతాయి కదా మనకి. తర్వాత పండగ సీజను అన్ని కలిపేయచ్చు శుభ్రంగా. అందుకని చెప్పి ఇప్పుడు ఏం వేసాము, మునక్కాడలు వేసాము, కార్న్స్ వేసాము, క్యారెట్ వేసాము, ఆలు వేసాము. అన్ని కూరలు పడ్డట్టేగా, అన్ని పడ్డాయి. ఓకే ఓకే సో ఇవన్నీ మగ్గాలి. ఇప్పుడు కొంచెం మగ్గ పెడతాం, కొంచెం వాటర్. ఓకే లిడ్ తో క్లోజ్ చేయాలా? చేసేది. ఇప్పుడు చెప్పండి, నెల్లూరులో మీ చిన్నప్పుడు సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇక్కడ ఉన్నవన్నీ గాలిపటాలు నేను ఒక్కదాన్ని ఎగరేసేదాన్ని. దానికి ఒక పెద్ద ప్రిపరేషన్ ఉండేది అనమాట. ఆ మాంజాన్ని తయారు చేసేవాళ్ళు, అది మగపిల్లలు చేస్తారు. గాజు పెంకులు నూరి గంజి లేకపోతే అన్నంలో వాటిని బాగా కలిపి వాటికి రాస్తారనమాట. అవును, అంటే టగఫర్ లాగా మళ్ళీ ఇంకో గాలిపటాన్ని తగ్గొట్టడానికి ఇవన్నీ చేసేదాన్ని. ఒక పర్టికులర్ ఇయర్ లో మా మదర్ ఏం చేశారంటే, ఎందుకు నన్ను తీసుకెళ్లి మా మేనమామ గారు ఊర్లో వదిలేరు, చిత్తూరు దగ్గర పల్లెటూరు, అది కుగ్రామం అనమాట. ఒక 2 days బెంగ పెట్టుకున్నాను సంక్రాంతి టైంలో. తర్వాత నా లైఫ్ లో మాక్సిమం ఎంజాయ్ చేశాను నేను. అప్పటి వరకు చాలా ఆవు పేడను ముట్టుకోవడం ఏంటి, ముగ్గులు పెట్టడం ఏంటి, ఆవు పేడతో గొబ్బెమ్మలు చేయడం ఏంటి, చాలా సౌకర్యాలు ఉండేవి. అక్కడికి వెళ్ళాక అవన్నీ పోయాయి. ఎంత ఎంజాయ్ చేశానంటే, అక్కడి నుంచి వచ్చాక ప్రతి ఇయర్ ఇంత పెద్ద ముగ్గుల పుస్తకం ఉండేది నా దగ్గర. అన్ని ముగ్గులు వేసుకుని ఉదయాన్నే 4:30కి లేచి లాంతర పెట్టుకొని వాకెట్ పెద్దగా ముగ్గు పెట్టి అందులో గొబ్బెమ్మలు పెట్టడం, అవన్నీ చాలా నచ్చినాయి నాకు. ఒక రకంగా చెప్పాలంటే నా లైఫ్ ని కొంచెం మార్చింది కూడా ఆ ఒక నెల రోజులు ఆ పల్లెటూరులో ఉండటం. సో చిన్నప్పుడు మీరు ఆల్మోస్ట్ కొంచెం టామ్ బాయ్స్ అనుకుంటా కదా, ఎందుకంటే చాలా రఫ్ కదా. చూద్దాం మరి ఉడికిందని. సగం ఉడికినా చాలు, సగం ఉడికింది. మనం ఇందాక మాటల్లో పడిపోయి అస్సలైన ముఖ్యమైన పదార్థం వేయలేదు, ఇంగువ. నూనె మీద పడితే బాగుంటుంది, వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఓకే వేసేసాం కదా. ఇప్పుడు మనం టొమాటోలు ప్యూరీ చేసి పెట్టుకున్నాం. ఓకే, ముక్కలుగా కాకుండా ప్యూరీ కూడా వేసేసి కాస్త మగ్గనిచ్చాక